హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో మసాలా దోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. అయితే రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిరపకాయ, పావు టీ స్పూన్ పచ్చెనపప్పు, పావు టీ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లాన్ని ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయని ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నానండి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత 1 మీడియం సైజ్ ఉండే ఆనియన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, ఈ ఆనియన్ అనేది త్వరగా ఫ్రై అవ్వడం కోసం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఫ్రోజన్ బఠానీ యాడ్ చేస్తున్నానండి. అదే మీ దగ్గర ఫ్రెష్ బఠానీ ఉంటే ఆనియన్తో పాటు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదంతా ఫ్రై అయిపోయిన తర్వాత 1 మీడియం సైజు ఉండే పొటాటోని ఇలా బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకొని పెట్టుకున్నాను. అది యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నానండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దోశ పిండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి బ్యాటర్ అనేది. ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ని దోశ ప్యాన్ మీద ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు వెంటనే ఆయిల్ యాడ్ చేయకూడదండి. దోశ కొంచెం కాలిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుంటే దోశ అనేది ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేస్తున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా దోశ రెడీ అయిపోయినట్టే. నా రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.